దేశంలో జరుగుతున్న లవ్ జిహాదీకి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ధర్మక్షేత్రం హైందవ ధర్మరక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు అంజనా డియా చేశారు. ఆమె మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లవ్ జిహాదీ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే ధర్మరక్షణ సేన లక్ష్యమన్నారు. ఆలయాలతో పాటు హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తమ సేవలను మరో 4 రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేసే లక్ష్యంతో ధర్మరక్షణ ధ్యేయంగా మదనపల్లి పట్టణంలో ఈ నెల 24వ తేదీన భారీ హిందూ మహాసమ్మేళనం నిర్వహించనున్నామన్నారు. హిందూ ధర్మ పునరుద్ధరణ మరియు సంప్రదాయాలను భావితరాలకు అందించడం, శ్రీరక్షణ, గోరక్షణ, పురాతన దేవాలయాల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు చౌడేశ్వరి కళ్యాణ మండపంలో హిందూ మహాసమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసమ్మేళనానికి రాయలసీమ నలుమూలల నుండి ప్రముఖ స్వామీజీలు, మఠాధిపతులు, యోగులు మరియు హిందూ ధర్మ పోరాట యోధులు హాజరు కానున్నారు. ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా కదలాలన్నారు. హిందూ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. స్త్రీ రక్షణ, గోరక్షణ, దేవాలయాల పరిరక్షణ, ఇందులో మేము మండలాల వైజు, నియోజకవర్గాల వైజు, అంటే స్టేట్ వైజు మొత్తం మాది ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో 3 చోట్ల కమిటీలు వేస్తున్నాం మేము. ఎందుకంటే మనము ఒక్కరిగా సింగిల్గా మనము ఏది చేసినా కూడా మనం రీచ్ అవ్వలేం పెద్ద మొత్తంలో. కాబట్టి మేము ఒక సంస్థను ఏర్పాటు చేసి మేము ఈ ధర్మానికి న్యాయం చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ రేపు మన సమాజంలో చాలా ఒక అంశం మనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. అదేంటంటే లవ్ జిహాద్. ఈ లవ్ జిహాద్ అనేది ఏంటంటే ఆడపిల్లల్ని ఎక్కువగా ఈ అబ్బాయిలు అయితే ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ అబ్బాయిలు, వాళ్ళు అమ్మాయిలు టార్గెట్ చేసి 9th నుంచి ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ అమ్మాయి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వమని అడిగితే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్బాయి ఎలా పరిచయం నీకు అంటే షేర్ చాట్, అంటే షేర్ చాట్లో పరిచయం అయ్యి అతని మొహం కూడా చూడకుండా బస్ స్టాండ్ నుంచి వెళ్ళిపోయే రోజు ఆ అబ్బాయి మొహం చూసిందంటే వాళ్ళు ఏ విధంగా ట్రైన్ అయ్యి బయట వస్తున్నారు అనేది మనం చక్కగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్రతి ఒక్క హిందువు కూడా ఈ లవ్ జిహాద్కి ఎట్లా ఈ పిల్లల్ని వాళ్ళు ముస్లిమ్స్ పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారో అదేవిధంగా మన హిందూ ధర్మం నుంచి కూడా మనం కూడా అంతే అవేర్నెస్గా ఉండి మన హిందూ ఆడబిడ్డల్ని, మన దేవాలయాల్ని, మన భూముల్ని, మన గోవుల్ని అన్నిటినీ కాపాడుకోవాలని నేను ధర్మక్షేత్రం తరపున మేము ప్రతిరోజు ఇదే విషయం మీద ఫైటింగ్ చేస్తున్నాము. కాబట్టి ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం దీన్ని చట్టం తీసుకొచ్చే వరకు మేము ధర్మక్షేత్రం తరపున పోరాటం చేస్తూనే ఉంటాము. లవ్ జిహాద్కి వ్యతిరేకంగా చట్టం రావాలి ఖచ్చితంగా. అప్పుడే మన హిందూ ఆడబిడ్డల్ని కాపాడగలుగుతాము. ఒక హిందూ ఆడబిడ్డలే కాదు, వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరినైనా సరే టార్గెట్ చేస్తున్నారు. చిన్నపిల్లలనే కాదు. ఈ మధ్యనే మీకు ఒక విషయం తెలీదు, ఒక డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఆవిడ ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకుందంటే వాళ్ళు ఏ విధంగా మోటివేట్ అయ్యి మన ఆడవాళ్ళపైకి వస్తున్నారో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చే వరకు ధర్మక్షేత్రము చాలా స్ట్రాంగ్గా పోరాటం చేస్తుంది. మన భారతదేశంలో ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని మతాల వాళ్ళకి అన్ని దేశాలు ఉన్నాయి. కానీ మన హిందూ ధర్మంలో మన హిందువులకు మాత్రం ఉన్నటువంటి ఒకే ఒక ఏకైక దేశం భారతదేశం. కాబట్టి మన భారతదేశాన్ని మన హిందూ దేశంగా ఉండడానికి మనం ప్రతి ఒక్క హిందూ పౌరుడు కూడా ముందుకొచ్చి నడుం బిగించి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి తప్పకుండా కృషి చేయాలి. అయితే ఏమ్రా అంటే హిందూ ధర్మంలో పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమ్రా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, 9th క్లాస్ పిల్లల్ని ఎక్కువగా 9th 10th, ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు మీ ఆడపిల్లల కదలికలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న లవ్ జిహాద్ దానికి వ్యతిరేకంగా మన సనాతన హైందవ ధర్మం సేన పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ రావడం జరిగింది. ఎక్కువగా ఇప్పుడు మన హిందూ సోదరులు బాధపడుతున్న విషయం ఏమంటే లవ్ జిహాద్. వాళ్ళ టార్గెట్ అంతా హిందూ అమ్మాయిలే అయిపోయింది. కావున ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయం ఏమంటే దీనికోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ చట్టం తీసుకొచ్చేంత వరకు మేము ధర్మక్షేత్రం తరపు నుంచి పోరాడుతూనే ఉంటాం. హైందవ ధర్మసేన ముఖ్య ఉద్దేశం ఏమంటే ధర్మక్షేత్రంలో చేరండి, ధర్మాన్ని కాపాడండి.